మహిళలకి మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత మగవారికి బస్సులో సీట్లు దొరకట్లేదట. మరి సీట్లు ఎందుకు దొరకట్లేదేంటో ఈరోజు పబ్లిక్ టాక్‌లో తెలుసుకుందాం వచ్చేయండి. మీ సీట్లు మీకు ఉంటున్నాయా బస్సులో? ఏంటి మేడం ఈ మహిళలతోని ఇబ్బంది అవుతుంది. మొత్తం సీట్లు వాళ్ళే కూర్చుంటున్నారు. మాకు పైసలు పెట్టినా కానీ సీట్లు దొరకని కాలం వచ్చింది. నార్మల్గా మామూలు ప్రయాణికులము పెద్ద లగ్జరీ బస్సులో పోయే స్థితిలో లేనప్పుడు ఈ మామూలు బస్సులలో పోవడానికి మాకు ఇబ్బందికరంగా ఉన్నది. సీట్లేమో లేవు, మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తారు. మహిళలు చేయబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉచిత పథకాలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ మొగోళ్ళకు జర న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. ఎట్లా మీ సీట్లో మీరు కూర్చోవట్లేదా? మా సీట్లు ఏంది మేడము, మొత్తం ఆడోళ్ళు కొట్లాడుకోగా మా సీట్లకి ఏముంది? ఆడోళ్ళు కొట్లాడుకుంటారుగా. మహిళలకు మేము గౌరవం ఇవ్వాలి, మహిళలకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళని నిలబెట్టి మేము ఇట్లా కూర్చోమంటారు? ఇది పద్ధతి కాదు కదా. అట్లా అని ఊకుంటే మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు కదా. ఫ్రీ బస్ అని ఇంటికాడ ఉన్నోళ్ళు కూడా బయటికి వెళ్ళే కాలం వచ్చింది. ఈ కాలంలో ఏం చెప్తున్నాం ఇక ఇది. ఆల్రెడీ బస్సు సీట్లు స్త్రీలు, పురుషులు రాసి పెట్టుంటారు కదా! రాసిపెట్టి ఉన్నది మేడం. రాసిపెట్టి ఉన్న దాంట్లో కూర్చుండాలంటే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని మనమే అంటున్నాం కదా. అందుకొరకు వాళ్ళకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటారు. మనకు అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. కూర్చుండడానికి ఛాన్సే ఇవ్వట్లేదు. వాళ్ళు క్రౌడ్ ఎక్కువ ఉన్నది. వాళ్ళను మనం ఇబ్బంది పెట్టలేం కదా, మన మహిళలే కదా. అందుకొరకే వాళ్ళే మొత్తం ఆక్యుపై చేసినాక మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం? ఫ్యామిలీతో బయటికి వెళ్ళే అవకాశం లేకుండా అయిపోతుంది. ఫ్యామిలీలో చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది క్రౌడ్ చేయబట్టి. మొత్తం మహిళలే ఆక్యుపై చేస్తున్నారు. చిన్నపిల్లలు, ముసలోళ్ళు వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. వృద్ధాప్య సీట్లు కూడా వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. ఏమన్నంటే మగోళ్ళు చెల్లుబాటు అయ్యే కాలం లేదు ఇప్పుడు. చాలా ఇబ్బంది అవుతున్నది మేడం. డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నారు కదా! మీ సీట్లో మీరు కూర్చోరా? మా సీట్లు మేము కూర్చుంటాం మేడం, కానీ మాకు అవకాశం లేనప్పుడు మేమేం చేయాలి? అవకాశం లేకుండా పోతుంది కదా. డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టి మామూలుగా బస్సులలో ఎక్కాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుంటే చాలా డబ్బులు అవుతున్నాయి. మేము చిన్న చితక పని చేసుకునేటోళ్ళం మేడం. ప్రయాణాలు చేయడం తప్పనిసరి. ఆ, ఇబ్బంది అవుతున్నది మాకు చాలా. జర ఉచిత పథకాలు ఎత్తేసి మామూలుగా పెడితే బెటర్ అని మేము కోరుతున్నాము. మీకేమైనా సెపరేట్ బస్సులు వేయాలా? మహిళకి సెపరేట్ బస్సులు వేయాలా? సపరేట్ ఏం లేదు. ఉన్నదానిలో ఉన్న జర టికెట్ పెట్టి మామూలుగా ఇంతకుముందు నడిచినట్టే నడిస్తే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ అని పెట్టి మాకు ఇబ్బంది చేసి ఇదంతా గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. ఇది మేము ఇబ్బందికరమైన పరిస్థితిగా మేము ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదు. ఇక ఏం చెప్పినా మన మహిళలే కదా. మన ప్రజాస్వామ్యంలో మహిళల్ని గౌరవించాలని ఉన్నది. గౌరవిస్తేనేమో మాకు నిలుచుండడానికి చోటు లేకుండా పోతానది. ఇది బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. సెలవు తీసుకుంటున్నాను. మగవాళ్ళకి సీట్లు దొరకట్లేదు అంటున్నారా? నిజమేనా? అవును అవును మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. అది ఫ్రీ బస్ అనేది ఫెయిల్. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. హాఫ్ టికెట్ పెడితే ఏం కాకు, అదే లేడీస్కైనా కానీ రేట్లు దించేసి హాఫ్ టికెట్ పెట్టాలి. హాఫ్ టికెట్ పెడితే అది 100% పాసిబుల్ అవుతుంది. కానీ మొత్తానికి మొత్తం ఫ్రీ పెట్టి మగవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అది ఎట్లైనా గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మేనిఫెస్టోలో పెట్టి అయినా సరే దాన్ని పెట్టి ముందరికి వస్తేనే బాగుంటుంది. కానీ చాలా ఇబ్బంది, లేడీస్ కూడా కొట్టుకుంటారు, ఇబ్బంది అవుతుంది. అది ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది. చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా ఇబ్బంది అవుతుంది. అది నాకు తెలిసి అది మార్చుకోలే. మీకెందుకు ఇబ్బంది అవుతుంది? మీ సీట్లు మీకు ఉంటాయి కదా! ఏముంటాయి, అందరు లేడీస్ని ఇప్పుడు సపోజ్ మాకు సీట్ ఉంది, లేడీస్ ఎక్కిరు, ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ చిన్న చంటి పిల్లలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటూ ఉండలేం, ఇవ్వాలనిపిస్తుంది. అంటే కొంతమంది ఇవ్వకపోరు కావచ్చు, కానీ కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళు నేనైతే చాలామందికి ఇచ్చినట్లా నేను అట్లా ఇవ్వవలసి వస్తుంది కదా. అదే నీకు హాఫ్ టికెట్ అయినా సరే ఆడికాడికి సీట్లల్లో కూర్చున్నానుకో, ఎక్కువ పబ్లిక్ లేరనుకో, ఎవరి సీట్ వాళ్ళకు ఉంటుంది, అట్లా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఒక్క బస్సులో మరీ ఎక్కువ అంటే మరీ టూ మచ్ ఎక్కువ. అంతమందిలో ఒక చిన్న పాపని ఎత్తుకొని ఒక ఆమె ఎక్కిందనుకో మనం ఇవ్వాల్సి వస్తుంది. ఒక పెద్ద మనిషి ముసలమ్మ ఉన్నదనుకో ఆమె కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మొత్తం ఎక్కువ లేడీసే ఉంటారు, ఆ రకం కూడా ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసి దీన్ని విరమించుకుంటేనే కరెక్ట్ ఏ గవర్నమెంట్ అయినా సరే. నెక్స్ట్ నుంచున్నారా బస్సులో? చాలాసార్లు నిల్చున్నా. ఒక పరి నాకు సీట్ దొరికినా కానీ వేరే వాళ్ళకు కూడా ఇచ్చిన. ఈ మధ్యలో ఒక ఒక 10 టైమ్స్ ఇచ్చిన కావచ్చు. సిద్దిపేట పోయేటప్పుడు కానీ, కామారెడ్డి పోయేటప్పుడు కానీ, కామారెడ్డి లోకల్గా పోయేటప్పుడు కానీ చాలా మందికి ఇచ్చిన నేను సీట్లు. కానీ మొత్తం ఏంటంటే ఫ్రీ బస్ అనేది వేస్ట్, అంతే మేడం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే
మాకు బస్సులు మాకు మేము డబ్బులు పెట్టుకుంటున్నా మహిళలు మాకు ఇవ్వట్లేదు అంటున్నారు. మగ మగ మగవాళ్ళు అవును వాస్తవమే అన్నమాట. 100% వాస్తవమే. మేము డబ్బులు ఇస్తాము, సీట్లు ఉండలేవు. డబ్బులు పెట్టక వచ్చిన వాళ్ళకి సీట్లు ఉంటున్నాయి, మేము నిలబడవుతుంది. కానీ తప్పని పరిస్థితులలో ఇక గత్యంతరం లేక ఖచ్చితంగా బస్సు ఎక్కవలసిందే, పోవాల్సిందే. ఏమైనా అందామంటే లేడీస్ అందరితో పెట్టుకోవచ్చు కానీ లేడీస్తో పెట్టుకోలేము. లేడీస్ని ఏ చిన్న మాట అన్నా మగవాడిదే తప్పు, వాళ్ళని ఏం అనలేము మనం. ఆ రకంగా కూడా ఇబ్బంది అవుతుంది మేడం. ఏదైనా సపరేట్ బస్సులు ఏమైనా వేస్తే బాగుంటుందా? సపరేట్ అంటే గవర్నమెంట్ అయ్యేది, మనము కోరుకునుడు వేస్తూ వాళ్ళు వేయరు. కాకపోతే ఈ ఫ్రీ బస్సు తీసేసి టికెట్ రేట్ దించాలి. టికెట్ రేట్ దించితేనే ఏం కాదు. అట్లా ఎవరికి ఇబ్బంది కాదు, లేడీస్కి ఇబ్బంది కాదు, జెంట్స్కి ఇబ్బంది కాదు. టికెట్ రేట్ దించాలి. అది టికెట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం అక్కడికి పోతున్నాము, సపోజ్ ఒక 150 రూపాయలు ఉందనుకో, 75 రూపాయలు చేయి, లేడీస్కైనా జెంట్స్కైనా చేయి. కాదు అంటావు అట్లా భారం పడుతుంది ప్రభుత్వం మీద అంటే లేడీస్కు టికెట్ చేయి, జెంట్స్కు సేమ్ ఉండని. ఆ రకంగా ఏం కాదు. కానీ ఫ్రీ బస్ అనేది మాత్రం 100% తీసేయాలి. రేపు ఇంకా ఏగా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ ఎవరు వచ్చినా కానీ మేనిఫెస్టోలో పెట్టి టికెట్ చేస్తామన్నా కానీ ప్రజలు ఓటేస్తారు. అట్లా ప్రజలల్లో అట్లా ఉంది నాడి. 100% చాలా చాలా అనుకోగా కూడా విన్నాం మేము. సీట్లు మీకు దొరుకుతున్నాయా? బస్సులు అన్న బస్సులో దొరుకుతలేవు మేడం, దొరుకుతలేవు. ఎందుకు? ఆడ ఎక్కనిస్తలేరు, దిగనిస్తలేరు, దాన్న లొల్లి పెడుతున్నారు. ఎవరు? ఆడలో లొల్లి ఎక్కువ అంత మేడం, ఆడలో లొల్లి ఎక్కువ ఉంది. మీ సీట్లు మీకు ఉంటాయిగా కొన్ని. ఉన్నాయండి, అందులో కయ్యలు అవుతున్నాయి మేడం, అందులో ఉమ్. అవుతున్నాయి. అందులో నా సీటుని ఈ సీటు అంటుంది. అలా ఆధార్ కార్డుగా లేడీస్, ఆడలు లేడీస్ అవుతున్నాయి మేడం. మీ సీట్ మీరు అడగాలి కదా మరి. ఇస్తలేరు, లేకపోతే లేవు అంటారు, లేకపోతే ఏం చేస్తావు అంటారు. ఆ. వాళ్ళు కయ్యలు అవుతున్నారు సార్ మేడం. ఇస్తారు మేడం, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తలేరు. వాళ్ళు కయ్యలు ఆడుతారు మేడం. మేము ఏం ఆడల సీటు మీద ఎందుకు కూర్చున్నాం అంటున్నారు, అట్లా అంటారు మేడం, అంటారు. మరి ఏమన్నా మార్పులు చేయాలా? సపరేట్ బస్సులు వేయాలా? నేను ఒక్కని ఇట్లా మేడం, అందరు చెప్తా మంచిగా మేడం. ఏమని ఫీల్ అవుతున్నారు మగవాళ్ళు ఫ్రీ బస్ వల్ల? ఆ, ఫ్రీ బస్ వల్ల మగవాళ్ళు ఏమనుకుంటున్నారు? మొగలే ఎందుకు పెట్టిండే వాళ్ళు అందరు తిడుతున్నారు, అందరు మొగలంతా. ఎందుకు ఏమని అంటున్నారు? అదే ఇది ఫ్రీ బస్ ఎందుకు, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా రేవంత్ రెడ్డి మేడం, దాని గురించి ఫ్రీ పెట్టినాడు. లేడీస్కి ఫ్రీ మేడం, మొగళ్ళకి టికెట్. ఏమని అనుకుంటున్నారంట మగవాళ్ళు బస్ గురించి? ఈ ఆడలొల్లి ఎక్కువ ఉన్నది బస్సులలో, మొత్తం ఆధార్ కార్డులే. ఆడలొల్లి ఎక్కువ, ఓరుడు ఎక్కువ, ఏం లొల్లి ఎక్కనిస్తారు మేడం, దిగనిస్తలేదు. ఏడవి తెలంగాణ మొత్తం, తెలంగాణ మొత్తం. ఎట్లా ఉన్నారు? మీకు కూడా ఏమైనా ఫ్రీ బస్ పెట్టాలంటారా? మాకెట్లా మేడం, మేము మొగోళ్ళు కాము మేడం, మేము మొగోళ్ళు కాము. మీకు వద్దా ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ ఎట్లా మేడం, ఏ వద్దు ఫ్రీ. ఆయన నడిచిన రోజులు నడుస్తుంది, నడిపిస్తాడు. ఆయన పోయినంటే అయిపోయి తీసేస్తాడు. ఇక ఇంకా 2 సంవత్సరాలు నడుస్తుంది, 3 సంవత్సరాలు అంతే మేడం. ఇక మా సీట్లు మాకు కావాలి మేడం, మా సీట్లు మాకు కావాలి. మేము ఏడైనా దిగాను, మా సీట్లు మేము టికెట్ తీసుకున్నాం కదా మేడం. లేడీస్కి అయితే ఆధార్ కార్డులు నడుస్తున్నాయి, 0 టికెట్లు మొత్తం. మా సీట్లు నేనైతే బాడికి వాడా, ఆడల సీట్ మీద ఉంటే సీట్ పెడతాం మేడం, బరాబరి కూర్చుంటాం మేడం, బరాబరి కూర్చుంటా. వాళ్ళు ఏం చేస్తారు, నా సీటు నీ సీటు అని కూడా తీసి పడ అందులో కయ్యాలు అవుతుంది, లొల్లీలు అవుతుంది బస్సులలో. పిఎస్సి పంపిస్తావో ఎస్ఐ పంపిస్తావో, ఎవరు పిలిపిస్తావో బస్సు ఇన్ని ఆపేస్తావా. నేను కోపం పడ్డా మన మెదక్లో నరసాపురంలో. అంటే ఏమైనా పోలీసు వాళ్ళు వచ్చారు 2-3. ఏమైంది సార్, ఇక నేను మెదక్ పోవాలి సారు, ఈమె ఇక లేడీస్ సీట్లో కూర్చున్నా సార్ అన్న. పోలీసు వాళ్ళు వచ్చారు ఇదే టైంకి 2 గంటలకు. వస్తే ఇక నేను పిలిపించిన 100 కొట్టినా మేడం. ఇక ఏమైంది, ఆమె తిట్టింది మేడం తిట్టింది. ఏమన్నా అక్కడ చేస్తాం, ఆమె ఆడ చూపించేసి నుంచి వస్తుండు, టికెట్ చూపించిన మేడం. చూపిస్తే ఆమె ఏమన్నది, నువ్వు ఊకమ్మ ఏం కొడుతున్నావు అన్నాడు ఏడ నరసాపురంలో. నేను పోలీసులు వచ్చారు, నాకు కోపం వచ్చింది మేడం. ఎట్లా అంతవరకు ఇక ఓనే వదిలేసారు. ఇక ఆమెకి తిట్టింది ఇస్తాయి కానిస్టేబుల్. మగవాళ్ళు సీట్లు దొరుకుతున్నాయా పెట్టాక? మాకు దొరకట్లా, ఆడవాళ్ళకి దొరుకుతుంది, మాకు దొరకట్లా. ఎందుకు? ఏ మీకు సీట్లు ఉన్నాయిగా. మాకున్న వాళ్ళు ఆపుకుంటారు, మేమేం చేస్తున్నాం. మేము కూర్చుంటే వాళ్ళు కొట్టి లేపుతారు, మేమేం చేస్తాం. కొడుతున్నారా? మరి మీ సీట్లు మీకు ఉంటాయి కదా. మాకున్నా వాళ్ళు ఆపుకుంటారు, మేమేం చేస్తాం. ఇయ్యరా మరి అడగలేదు మా సీట్లని? మేమే అడుగుతాం, వాళ్ళు ఆపుకుంటే ఆ. పక్క పోయి కూర్చుంటాం. కూర్చుంటే నేను పడతాం. ఎట్లా బస్సులో నిలబడ్డావు ఎప్పుడైనా? సంవత్సరాలు నిలబడినా.
కావాలి. ఉంటే మంచిది. ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఉండాలి, మగపిల్లలు ఉండాలి. ఆడవాళ్ళకి ఉండే మగపిల్లలు ఇంకా అట్టా ఉంటే మంచిది. మగపిల్లలకు బస్సు కావాలి, ఫ్రీ బస్సు. సీట్లు దొరుకుతున్నాయా ఫ్రీ బస్ పెట్టాక? దొరుకుతున్నాయి. చాలా మంది మా సీట్లో ఆడవాళ్ళు కూర్చొని మాకు ఇట్లేదు అంటున్నారు, నిజమేనా? వాళ్ళు మగ గుత్తరు, మొగల గుత్తరు వాళ్ళు. మరి ఏందాక మగవాళ్ళ సీట్లు ఆడవాళ్ళు కూర్చోవట్లేదు అయితే? విషి కూర్చుంటాం కానీ గుంజెత్తారు వాళ్ళు, ఎవరు? ఆడోళ్ళు. మరి బస్ నిండా ఆడవాళ్ళు ఏమంటున్నారు, మా సీట్ మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, మాకు సీట్లు ఇట్లేదు అంటున్నారు. లేదు, మనం నిలబడాలి. మొగలం మగవాళ్ళు నిలబడుతున్నారా? వాళ్ళు పైసలు పెట్టి మనం నిలబడాలి. వాళ్ళు కూర్చుంటారు. ఎందుకు? ఎందుకంటే మనం పైసలు పెడతాం కదా. ఇక అంటే ఇక అట్లే నడుతూనే ఉంటుంది కామన్. కానీ మీరు ఎప్పుడైనా నుంచున్నారా? నిల్చున్నాం. ఇక చాలా మంది ఉన్నప్పుడు నిల్చుకోకపోతే ఏం చేస్తామమ్మా. సిద్దిపేట నుంచి ఇక్కడ వరకు కూడా వచ్చాను నిలబడి. మీకు సీనియర్ సిటిజన్ సీట్ ఉంటుందిగా? ఉంటుంది కానీ ఇక అందరికి వాళ్ళు ఉన్నప్పుడు మనం లేపరాదు కదా. లేపస్తుందా? లేపరాదు. ఇక అంటే పబ్లిక్ గట్లనే నడుస్తుంటాము. ఆడవాళ్ళ మగవాళ్ళకి గట్లనే నడుస్తూనే ఉంటుంది. ఎట్లుంది మహాలక్ష్మి పథకం? మహాలక్ష్మి పథకము అది ఇది ఫ్రీ బస్సు ఉన్నది. ఇక వాళ్ళకు ఉన్నది కానీ మనకు లేదు. ఎట్లా మగవాళ్ళకి కూడా కావాలా ఫ్రీ బస్సు? కావద్దమ్మా. ఇక అది ఇక రైతు బంధు ఒక పింఛన్లో గింజలితే చాలుతాయి. కరెక్ట్గా టైంకి చాలు. మనకు ఈ ఫ్రీ బస్సు ఎందుకు? పైసలే పెట్టాలి దీనికి. ఇంకా అందరం చాలా మంది మాకు కూడా ఫ్రీ బస్ పెడితే బాగుంది అంటున్నారు. ఫ్రీ బస్సు పెడతారు. ఏడ పెడతారు ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సు ఎందుకు? ఇవైతే నడిపించాలి. ఈ పింఛన్లు ఇవి రైతు బంధు ఇది బంధు అది అన్నది వాళ్ళకి ఇస్తారా జర అన్నదాన్ని నడిపించాలి. ఈ ఎందుకు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టుడు? మీ సీట్లు మీకు దొరుకుతున్నాయా? చాలా కష్టం ఒక్కొక్కసారి. ఎందుకనండి? ఇక మహిళలే ఎక్కువ ఎక్కుతున్నారు కనుక జెంట్స్ కొద్దిగా కష్టం అవుతుంది. మీ సీట్లు ఇవ్వట్లేదా మీకు? ఇక వాళ్ళు జెంట్స్ సీట్లలో వాళ్ళు కూడా కూర్చుంటున్నారు. లేడీస్ సీట్లో మేము కూర్చుంటే లేపమంటున్నారు. అట్లా కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మీ సీట్లో కూర్చున్నప్పుడు మీరు కూడా లేమంటున్నారు మరి? అన్నట్లే అంటే వాళ్ళు లేస్తారండి. లేవరు కదా. ఇప్పుడు ఇక అన్ని సింగిల్ కూర్చున్నారు. ఇవన్నీ జెంట్స్. ఇక మేము లాస్ట్ బ్యాక్ వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు అదే లేడీస్ సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, అలా కూర్చుంటే సరిపోతుంది కదా. ఇక వాళ్ళకే ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది మరి. అంతే. గతంలో బస్సుల మీద మహిళల సీట్లు మహిళకి కేటాయించిన బోర్డు ఉంది. మీకు అలాంటి ఇప్పుడు నా సీనియర్ సిటిజన్ హ్యాండిక్యాప్టెడ్ ఆయన నా సీట్లో కూర్చున్నారు. వాళ్ళు నేనేం చేయగలుగుతాను? వాళ్ళని లేవాలా, నేను లేపండి అంటే సీట్లు వేరే ఉన్నాయి కూర్చోండి అంటారు. అంతే. మహాలక్ష్మి పథకం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏం లేదు, కాకపోతే సీట్స్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఓన్లీ లేడీస్ వాళ్ళు ఫిల్అప్ చేసుకొని జెంట్స్ వాళ్ళ వదిలేస్తే జెంట్స్ లేకుంటే కూర్చొని ఎట్లా సపరేట్గా ఏమన్నా మహిళల వరకు బస్సు పెట్టాలని డిమాండ్ ఉందా? వాళ్ళకు సపరేట్ పెడితే బాగుంటుంది. కాకపోతే మాకుండి వాళ్ళకు ఉంటే బాగుంటుంది. విత్ ఫ్యామిలీ తోటి పోతారు వాళ్ళు. మహిళలు దాంట్లోనే ఎక్కాలి, జెంట్స్ దీంట్లోనే ఎక్కాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. జెంట్స్ సీటు వదిలేసి మహిళా సీట్లలో మహిళలు కూర్చుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మీ సీట్లు మీకు దొరుకుతున్నాయా బస్సులో? ఇక లేడీస్ ఫుల్ ఉన్నారు మేడం. ఏడ కూర్చో వస్తుంది వాళ్ళ ఒక్క సీట్ మీద. ఇది ఇద్దరు లేడీస్ కూర్చున్నాక మొగలం కూర్చో రాకుంటున్నది. సీట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా మహిళా గ్రూప్ వీళ్ళకి పెట్టట్లా. ఇంకో వీళ్ళకి స్పెషల్గా బస్సు ఇవ్వాలి మేడం. ఇదివరకు బస్సుల్లో మహిళల సీట్లు మహిళకి కేటాయించాలని ఒక రాసి పెట్టేవాళ్ళు. ఇట్లా ఏమన్నా ఇప్పుడు రాసి పెట్టాలి మీకోసం? రాయాలి మేడం. మహిళలకు అలాగా స్పెషల్ బస్సు వేయాలి వీళ్ళ కోసం. 2 బస్సులు ఎక్స్ట్రా వేయాలి మేడం. వేస్తేనే అప్పుడు జర ఫ్రీగా వెళ్ళిపోతారు. మీ సీట్లు మీరు అడగడం లేదా? ఇక అడగడం అంటే ఎవరిని అడుగుతాం మేడం? కండక్టర్లు బిజీ, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఏం చెప్పలేరు వాళ్ళు. కూర్చోండి అడ్జస్ట్ కావాలి అని అంటారు. ఏడ కూర్చోగలుగుతాం మేడం? బస్ అంతా ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చోలేము కదా. అలా జరుగుమని కూడా అనలేము. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకించి సీట్లు వేయాలి మేడం. కొంటామనుకుంటే కూడా కొనలేకపోతున్నాం మేడం. అలాగే ఎక్కినాక ఫుల్ వాళ్ళు ఉన్న తర్వాత మేమేలా కొంటాం మేడం? దిగి మళ్ళీ వేరే బస్సు చూసుకోవాలి. బస్సులా ఖాళీగా ఉండలేము మేడం. ఫుల్గానే పోతున్నాయి.
మాకు ఫ్రీ ఏం లేదు మేడం. జాబ్ చేసే వాళ్ళు ఎట్లా టికెట్ పెట్టుకుంటారు. ఇంత కూలీ నాలి చేసుకునే వాళ్ళకు ఆధార్ కార్డుతోని వాటితోని ఫ్రీ పెడితే పర్వాలేదు మేడం. ఎందుకంటే వాళ్ళకు ఒకరోజు చేసుకుంటే ఒకరోజు చేసుకోలేరు కదా. అలాగే డబ్బులు ఉంటాయి ఉండయి. మరి బస్ ఛార్జీలు కూడా బాగా విపరీతంగా పెరిగినాయి మేడం. అవి విపరీతంగా పెరిగే వరకు వాళ్ళు చేసుకున్న లేబర్ కూలీ కూడా బస్సులకు సరిపోతాయి. ఇప్పుడు లేబర్ పని మీద కూడా వచ్చిన వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది వాళ్ళకు కూడా. బస్ వచ్చాక మీ సీట్లు మీకు ఉంటున్నాయా? మా సీట్లు ఎక్కడే అమ్మా, మేము సీట్లే వాళ్ళే ముందుగా కూర్చుంటారు, మేము దొరికితే కూర్చుండలేకుండా వాళ్ళు అంతే. బస్సులో ఆల్రెడీ స్త్రీలకు కొన్ని కేటాయించుంటే వాళ్ళ సీట్లు వాళ్ళు పోగా మా సీట్లు వాళ్ళే కూర్చుంటాను. ఇక వేరే సీట్లు ఎక్కడికి వాళ్ళే, కాకపోతే ఇక అడ్జస్ట్ అయిపోతాం అట్లా. అంటే ఏమన్నా సపరేట్ బస్సులు ఏమైనా పెడితే బాగుంటుంది అంటారా? ఏ గవర్నమెంట్ వాళ్ళు మనం ఏం చెప్తాం మనం చెప్తే పెడతారా అమ్మ? గవర్నమెంట్ ఇక వాళ్ళు చూసి జనం చూసి పెడతారు. అంటే మహిళకి ఏమైనా సపరేట్ బస్సులు ఏమైనా ఇస్తారా? ఈ మహిళా సపరేట్ వాళ్ళు ఎట్లా మా బస్సులను ఎక్కుతారు. వాళ్ళు బస్సులు వేసాక సరిపోతే మాది ఇళ్ళనే ఎక్కుతారు. ఇక అది వేసాం ఎట్లా అట్లా. ఇట్లా మీరు టికెట్ పెట్టుకుంటారు కదా. మరి ఏం చేస్తావు మరి, వాళ్ళు మనోళ్ళే కదా. టికెట్ కొట్టినా అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఇట్లా మరి ఫ్రీ బస్ వచ్చాక మీ సీట్లు మీకు దొరుకుతున్నాయా? ఇక దొరుకుతాయి లెక్క దాని లెక్క ఉన్నది. ఒక పారి దొరుకుతాయి, ఒక పారి దొరుకుతాయి. ఇక ఆడవాళ్ళకి మగవాళ్ళు లేచిపోవాలని అక్కడ పక్కకు పోయి లేచిపోవాలి. మరి ఇట్లా మరి చాలా మంది ఓన్లీ మగవాళ్ళకి సపరేట్ బస్సులు వేయాలంటున్నారు, ఏమంటారు మీరు? వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాము? వాళ్ళ ఇష్టం. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం, మనం ఏం చేస్తాం? ఇక ఇప్పుడైతే ఎక్కి పోతున్నాం నారాయణకి. ఎట్లా మరి బస్సు నిండా ఆడవాళ్ళు ఏమంటున్నారా, మగవాళ్ళు కూడా ఉంటున్నారా? ఇక మగవాళ్ళు ఉంటారంటే వేస్తే మగవాళ్ళు ఎక్కుతారు, ఆడవాళ్ళు ఎక్కుతారు. ఫ్రీ బస్ పెట్టారు కదా, మరి మీకు సీట్లు దొరుకుతున్నాయా? మేము బస్సు తక్కువ అసలు దొరకాయి. మగవాళ్ళు టికెట్లు దొరుకుతాయి కానీ సీట్స్ దొరకాయి. ఎందుకని అంటారు? ఇక అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కదా. మరి మీ సీట్లు మీకు ఉంటాయి కదా. ఉండయండి ఎప్పుడు ఫుల్ అయిపోతాయి అన్నీ సీట్లు. చాలా దొరకాయి. చాలా మంది మగవాళ్ళకి కష్టం అవుతున్నాయి సీట్ లేకుండా. అలా మీ సీట్లో మహిళలు కూర్చుంటున్నారా? కూర్చుంటున్నారు. మరి మీరు అడగట్లేదా? ఏం అడుగుతామండి వాళ్ళ, అట్లా అడగడానికి వీల్లేదు కదా. ఎవరు ముందు వస్తే వాళ్ళు ఎక్కువ కూర్చుంటారు దాంట్లో. చాలా మంది మగవాళ్ళు మా సీట్లో కూర్చుంటున్నారు, మాకు అట్లా ఎవరు అడగరు. మాకు కూడా ఫ్రీ బస్ కావాలంటే మీరేమంటారు? మాకు బస్సు అవసరం లేదండి. ట్యాక్సీస్ ఏమైనా ఉంటే తగ్గిస్తే గవర్నమెంట్ మంచిది. అన్నిటి మీద ట్యాక్సీస్ వేస్తున్నది కదా గవర్నమెంట్. ట్యాక్స్ లేకుండా ఉంటే బెటర్. కనీసం మేము ట్యాక్సీస్ కడుతున్నాము. ట్యాక్సీస్ కట్టే వాళ్ళకు కనీసం తాగే నీళ్ళు కూడా ఫ్రీగా ఇస్తలేదు. మేము తాగే నీళ్ళకు కూడా డబ్బులు కట్టుకుంటున్నాము.